మనం రోజు తాగే పాలల్లో ఏముంటాయి? కాల్షియం, విటమిన్స్ తో పాటు ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అదే కల్తీ పాలల్లో ఏముంటాయో తెలుసా? ఉప్పు, పంచదార, కొంచెం మైదా లాంటి పొడి, కొన్నిసార్లు యూరియా కూడా. ఇప్పుడు జరుగుతున్న సోదాల్లో ఇలాంటి షాకింగ్ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. పాల సంగతి అలా ఉంచండి, ఉదయం లేవగానే చాలా మందికి ఒక కప్పు టీ పడితే గానీ రోజు మొదలవ్వదు. మరి అలాంటి టీ పొడి దేనితో తయారు చేస్తున్నారో తెలుసా? ఈ విషయంలో కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. హైదరాబాద్ లో కల్తీ టీ పౌడర్ తయారీ గుట్టురట్టయింది. సరత్ నగర్ లో జగన్నాథ్ బిష్ణోయ్ అనే వ్యక్తి తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టీ పొడిలో కొబ్బరి పీచు, బెల్లం పాకం, సింథటిక్ కలర్స్ వాడుతున్నారు. మార్కెట్ లో దొరికే టీ డస్ట్ వాడి అసలైన చాయ్ పత్తా లాగా తయారు చేస్తున్నారు. కోనార్క్ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. నగరంలో కిలో 120 రూపాయలకు విక్రయిస్తున్నారు. రోజుకు 100 కిలోల వరకు విక్రయిస్తున్నారు ఈ బిష్ణోయ్ అనే వ్యక్తి. తక్కువ రేటుకు వస్తుండటంతో టీ స్టాల్స్ వాళ్ళు ఎక్కువగా ఇదే టీ పొడిని కొనుగోలు చేస్తున్నారు. బిష్ణోయ్ నెట్వర్క్ కూపీ లాగుతున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్. ఈ టీ పౌడర్ వృద్ధులు, చిన్నపిల్లలకు చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. లివర్, కిడ్నీలు సహా అంతర్గత అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలు ఈ కల్తీ టీ పౌడర్ ఎలా తయారు చేస్తాడు? స్పాట్ నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత వివరాలు అందిస్తారు. సనత్ నగర్లో ఈ కల్తీ టీ పౌడర్ను ఎలా తయారు చేస్తున్నాడో ఇప్పుడు ఒకసారి చూద్దాము. మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నాడు. ఒకటి, ఈ కొబ్బరి పీస్ నుండి వచ్చేటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని బేస్ చేస్తున్నాడు ఫస్ట్. సో మనం ఇక్కడ చూడొచ్చు, కొబ్బరి పీస్కి సంబంధించి ఈ పౌడర్ని అంతా కూడా జల్లెడ పట్టిన తర్వాత మొదట ఈ పౌడర్ని దాదాపు ఒక 2-3 డేస్ పాటు ఎండబెడతాడు. సో ఈ పౌడర్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మొత్తం దీనంతా కూడా చేసిన తర్వాత దీన్ని బెల్లం పాకంలో హిట్ చేస్తాడు. సో ఇక్కడ మనకి ఈ బెల్లం పాకం కనిపిస్తుంది. సో ఈ బెల్లం పాకంలో ఈ కొబ్బరి పీస్లో ఉన్నటువంటి పౌడర్ని మిక్స్ చేస్తాడు. మిక్స్ చేసిన తర్వాత దానికి ఒక ఫుడ్ కలర్ని కలుపుతాడు. సో ఇక్కడ మనకి ఈ ఫుడ్ కలర్కి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాము. సో దీంట్లో ఇదంతా కూడా కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఎండబెడతాడు. ఎండబెట్టిన తర్వాత ఫైనల్ వచ్చేటువంటి ఇందులో ఈ ఫుడ్ కలర్ కలిపినటువంటి టీ పౌడర్ ఏదైతే ఉందో ఇదే ఈ మొత్తం ఫుడ్ కలర్ కలిపినటువంటి టీ పౌడర్ ఇది. సో దీన్ని కూడా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది మనం ఇక్కడ చూసినటువంటి ఈ టీ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని కిలో 160 రూపీస్కి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నాడు. సో ఈ ఫైనల్ కల్తీ టీ పౌడర్ని మనం ఇక్కడ చూస్తున్నాము. సో జనరల్ ఒరిజినల్ టీ పౌడర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ టీ పౌడర్ని తయారు చేసేందుకు 2-3 డేస్ పాటు కూడా టైం తీసుకుంటాడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసేందుకు. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కోనార్క్ టీ ప్యాకెట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ ప్యాకెట్స్లో ఈ టీ పౌడర్ని, కల్తీ టీ పౌడర్ని అంతా కూడా మిక్స్ చేసి చాలా షాప్స్కి దీన్ని అమ్ముతున్నారు. కేవలం 160 రూపీసే కిలో కావడంతో చాలామంది షాప్ వాళ్ళు కూడా తక్కువ ధరకే వస్తుందని చెప్పేసి దీన్ని ఇతని దగ్గర నుండి కొనుగోలు చేస్తున్నారు. చాలామంది కన్జ్యూమర్స్, ముఖ్యంగా సామాన్య ప్రజలు తక్కువ ధర ఉన్నటువంటి టీ పౌడర్ అని చెప్పేసి ఇట్లాంటివి కొంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దీన్ని కనుక తాగితే ఖచ్చితంగా ప్రాణాలకైతే హాని ఉంటుంది, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. సో ముఖ్యంగా షాప్ ఓనర్స్కి పోలీసులు అయితే సూచిస్తున్నారు, ఇట్లాంటి చీప్ క్వాలిటీవి కాకుండా అంటే కేవలం జెన్యూన్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. వీడియో శ్రీనివాస్తో ఫతేనగర్ నుండి ప్రణీత టీవీ. చూసారు కదా ఎలా తయారు చేస్తున్నారో. ఇప్పుడు చెప్పండి, దీన్ని చెత్త పత్తా అనాలా, చాయ్ పత్తా అనాలా? కొబ్బరి పీచు, బెల్లం పాకం, సింథటిక్ కలర్, మార్కెట్లో దొరికే తక్కువ క్వాలిటీ ఉన్న టీ డస్ట్, ఈ 4 ముడి పదార్థాలతో కల్తీ చాయ్ పత్తా తయారు చేస్తున్నాడు బిష్ణోయ్. కొబ్బరి పీచుకు బెల్లం పాకం కలిపి 3 రోజులు ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత సన్సెట్లో ఎల్లో, టాట్రాజైన్, ఆరెంజ్ వంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతారు. మళ్ళీ ఎండబెట్టి టీ పొడిలో మిక్సింగ్ చేస్తారు. కేజీ టీ పొడిలో సగం చెత్తే అంటే నమ్ముతారా? కానీ నమ్మి తీరాల్సిందే. రోజుకు 100 కిలోల వరకు ఈ కల్తీ టీ పొడి తయారు చేసి చుట్టుపక్కల వారికి విక్రయిస్తున్నాడు బిష్ణోయ్.